నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను మీ సౌందర్య. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లు. తెలంగాణలో తొలిసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులోకి వ్యవస్థ. వర్చువల్ విధానంతో శిక్షణ తరగతులను ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. మాయ మాటలతో రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు. విషాదంగా ముగిసిన మురికి కాలువలో 2 ఏళ్ల చిన్నారి గల్లంతు ఘటన. రెండో రోజు లభ్యమైన అనన్య మృతదేహం. మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ జరిగి తీరుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భరోసా. ఎవరు అధైర్యపడొద్దని హితువు. వివరాల నమోదులో తలెత్తిన సమస్యలను అధికారులు త్వరలోనే పరిష్కరిస్తారని వెల్లడి. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి పిలుపు. విద్యారంగంలో ఉత్తమ సేవలు అందించాలన్నదే ఆర్బీవీఆర్ఆర్ విద్యా సంస్థల లక్ష్యమని వెల్లడి. ఘనంగా రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి 155వ జయంతి వేడుకలు. సామాజిక వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లు కీలక పాత్ర పోషిస్తారని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా అనవసర ఖర్చుతో పాటు సమయం వృధా కాకుండా అరికట్టవచ్చునని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తొలిసారిగా 2021లో కమ్యూనిటీ మీడియేటర్గా వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో దానిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ సామాజిక వర్గాల నుండి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 వరకు 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణ తరగతులను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే లాంఛనంగా ప్రారంభించగా హైకోర్టు న్యాయమూర్తులు సుజోయ్ పాల్, కె సురేందర్, జె శ్రీనివాసరావు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే మాట్లాడుతూ సామాజిక వివాదాలు, కుటుంబ తగాదాలు వంటి వాటిని కమ్యూనిటీ మీడియేటర్లుగా మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల సామాజిక వివాదాలు క్షేత్రస్థాయిలోనే సత్వరం పరిష్కారమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. తద్వారా అనవసర ఖర్చుతో పాటు సమయం వృధా కాకుండా అరికట్టవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనేందుకు కూడా ఈ వ్యవస్థ దోహదపడుతుందని అన్నారు. శిక్షణ పొందిన వాలంటీర్లు తమ తమ ప్రాంతాల్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని పరస్పరం ఆమోదయోగ్యమైన రీతిలో వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. 3 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను శ్రద్ధగా ఆకలింపు చేసుకొని సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలు అందించేలా అంకితభావంతో కృషి చేయాలని కమ్యూనిటీ మీడియేటర్లకు హితవు పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం రిటైర్డ్ సెషన్స్ జడ్జి మొహమ్మద్ షమీబ్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల, కామారెడ్డి సెషన్స్ జడ్జి విఆర్ఆర్ వరప్రసాద్, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్,
న్యాయాధికారులు, 2 జిల్లాలకు చెందిన కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గొన్నారు. Honorable Justice J. Srinivas Rao, Administrative Judge, Kamareddy District, Principal District Judges of Nizamabad and Kamareddy Districts, Dr. Mohammad Shabir and Srimati Giribala Singh, former Principal District Judges from Madhya Pradesh, Member Secretary, State Legal Services Authority, Training Community Mediators, learned judges, ladies and gentlemen, a very good morning to all of you. It's indeed my privilege to be amongst you all on this inauguration of training program for community mediators and volunteers organized by State Legal Services Authority. The initiative has been taken by Justice Vijay Paul. In the state of Telangana, this program is first of its kind, and I, on my own behalf as well as on behalf of entire judges, congratulate him. This initiative, I am sure, is a significant step towards promoting alternative dispute resolution and ensuring access to justice for all. The community mediation programs, as you are aware, have already been successfully implemented in the state of Kerala and state of Madhya Pradesh. Community mediation is a vital tool for resolving disputes amicably and for reducing litigation and for fostering social harmony. By empowering community mediators and volunteers, we can create a more just and peaceful society. A new mechanism, that is community mediation, is introduced under chapter. Training program utilize చేసుకోవాలి. అంటే మీకు చెప్పినట్టు ఎవరికైనా ట్రాన్స్లేషన్ అవసరం అయితే ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ కూడా చేపిస్తామని, మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కూడా ఫ్రీగా మీరు అడగచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు ఫ్రీగా మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. మనందరికీ అంటే నిజామాబాద్ వాసులందరికీ సుపరిచితమే. ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేస్తున్నాము. అంటే ఇది ఒక రకంగా మనం ఊళ్ళలో సమస్యని అంటే కోర్టు దాకా రాకుండా ఊళ్ళలోనే సమస్యని పరిష్కరించుకోవచ్చు. అంటే దానికి గాను మేము కొంతమందిని గుర్తించడం జరిగింది ప్రతి విలేజ్లో. ఆ విలేజ్లో గుర్తించినటువంటి వాళ్ళకి ఇప్పుడు 3 రోజుల ట్రైనింగ్ నిజామాబాద్ డిఎల్ఎస్ఏ బిల్డింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కండక్ట్ చేస్తుంది. దీనిని మన చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే గారు ఆరంభించారు ఈరోజే. కాబట్టి ఈ 3 days మీడియేషన్ ప్రోగ్రాంలో కమ్యూనిటీ మీడియేటర్స్ ప్రోగ్రాంలో ఇందులో మనకి పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ మీడియేటర్స్ కూడా ఎలా మీడియేషన్ చేయాలి అంటే అనేది నేర్చుకుంటారు. ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళకి, అందులో చెప్తారు. అంటే ఇక్కడ మీడియేటర్స్ అనేవాళ్ళు చెప్పడం ఏంటంటే జడ్జెస్ కాదు. అంటే వాళ్ళు చెప్పింది మీరు పార్టీలు వినాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే న్యాయాన్ని మీకు మీరే చేసుకుంటారు. అంటే కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకళ్ళకి నచ్చినట్టు ఒకళ్ళ కండిషన్ చెప్తే ఇంకొకళ్ళకి నచ్చేది ఇంకొకటి. అంటే ఇద్దరు కలిపి కాంప్రమైజ్ చేసుకుంటూ కండిషన్స్ని మీకు మీరే పెట్టుకొని మీకు మీరే న్యాయం చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఇది. ఎందుకంటే జడ్జెస్ ఏదో చెప్పారు చేయాలి మా అనేది కాకుండా, బలవంతంగా కాకుండా వాలంటరీగా ఈ సమస్యని మేము. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయకుండా అసత్య ప్రకటనలు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని లేవనెత్తుతామని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. రుణమాఫీ పొందని రైతులను సమీకరించిన గులాబీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. రైతులకు, ప్రజలకు, యువకులకు, మహిళలకు 6 గ్యారంటీల పేరుతో మోచేతికి బెల్లం పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదని, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్ పార్టీ అని, ఇది చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. రైతు బంధుకు సంబంధించిన 7,500 కోట్లు రుణమాఫీకి మళ్లించారని అన్నారు. రైతులకు 40,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి ఎంత మాఫీ చేశారో అందరికీ తెలుసని, ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి రైతు రుణమాఫీ ధర్నాకు రాష్ట్రంలో ఫస్ట్ చెప్పింది రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ ఎలా చెప్పిండు. కేసీఆర్ కేవలం 1,00,000 మాఫీ చేసినట్టు 2 లక్షలు తీసుకోండి, ఇప్పుడే తీసుకోండి, రేపే మాఫీ చేస్తున్నాడు. పరుగు రైతులు తెచ్చుకున్నారు. ఎక్కడ చూస్తే ఎంతైంది? 42,000 కోట్లు. 42,000 కోట్లు లెక్కలు చూసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు? 40 కోట్లు సరిపోతాయి అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? తర్వాత 38 కోట్లు సరిపోతాయి అన్నాడు. బడ్జెట్లో 26 కోట్లు పెట్టిండు. తీరా ఇచ్చిందంత అంటే 7,000 కోట్లు. దాదాపు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ రాలేదు ఈ రాష్ట్రంలో. 20,000 మందికి మాత్రం వచ్చి 20 లక్షల మంది మాత్రం తెచ్చింది. రైతు రుణమాఫీ డబ్బులు ఏమైతే వచ్చినాయో 7,000 కోట్లు, అది కేవలం మన రైతు బంధు పైసలు. అవి రైతు బంధు పైసలు ఇవ్వక, ధైర్యం లేక, దమ్ము లేక హరీష్ రావుతో ఛాలెంజ్ చేసి 15,000 చేస్తా, రుణమాఫీ మాఫీ చేస్తా, అందరికి ఇచ్చేస్తా, రాజీనామా చేయాలంటాడు. ఇవాళ మన కోసం కష్టపడతారు. ఎన్ని చేసిన కేసీఆర్ మీకు? కరెంటు దిక్కు లేదు, ఇప్పుడు రైతు బీమా వచ్చే పరిస్థితి లేదు, ఇలా రుణమాఫీ లేదు, రైతు బంధు దిక్కు లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా లేదు. నా ధైర్యం రాలేదు మీరు. అప్పుడేమన్నారు? ప్రజాపాలనని దరఖాస్తు పెట్టుకుని చెప్పారు. పెన్షన్ అన్నారు. ఆడవాళ్ళ పాపం మనకి ఏముంది? ఫస్ట్ 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేసీఆర్ తిరిగి వెళ్ళేసిండు. సంతోషపడ్డారు ప్రజలు. తర్వాత ఈ ప్రభుత్వం అనేది మేము 4 ఇస్తున్నారు. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల లోపు రుణమాఫీ జరుగుతుందని ఎవ్వరూ అధైర్యపడవద్దని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. అధికారులు త్వరలోనే వివరాల నమోదులో తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తారని, రైతుల రుణాల బాధ్యత ప్రభుత్వాన్ని తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బోధన్ మార్కెట్ కమిటీలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా అంకు సంధ్య, వైస్ చైర్మన్గా చింతశంకరులు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ రుణాలు తీసుకున్న అర్హులందరికీ రుణమాఫీ జరుగుతుందని ఎవ్వరూ అధైర్యపడవద్దని అన్నారు. ఏవైనా చిన్న పొరపాట్లు జరిగితే అధికారులను సంప్రదించాలని సూచించారు. బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో రైతుల సమస్యలు తీర్చాలని ఆయన కోరారు. 2 లక్షల రుణమాఫీలు చిన్న పొరపాట్లను అధిగమించి అర్హులైన అందరికీ రుణమాఫీ చేస్తామని, ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించుటకు కొంత సమయం పడుతుందన్నారు. దీనికి రైతులు సహకరించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీపై అనవసర రాద్ధాంతం చేస్తుందని, అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుండగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, పీసీసీ అధికార ప్రతినిధి గంగశంకర్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దానికి కమిటీ రిజర్వేషన్ ఎలా ఉందో, రిజర్వేషన్లు మహిళలకి, ఈ కాస్ట్ వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వాలని అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన చైర్మన్ అభ్యర్థిగా మహిళలకు ఇవ్వాలని ఉంది, వైస్ చైర్మన్గా ఇవ్వాలని ఉంది. అదేవిధంగా 10 సభ్యులు 10 మెంబర్స్ సభ్యులుగా ఆల్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ చూసుకుంటూ, అదేవిధంగా బిజినెస్ పరంగా కూడా ఒక రైస్ మిల్లు వాళ్ళు ఉండాలి, ఒక సొసైటీ చైర్మన్ ఉండాలి. ఇది మన సొసైటీలు ఉంటాయి కదా, గ్రామ సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ, ఈ విధంగా అందరు కలిసి 18 సభ్యులు ఉన్నారు. అందరినీ పేర్లు ఇచ్చాం. ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా డిమాండ్ చేశారు.
మాయ మాటలతో అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టిందని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో రైతులందరికీ రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యం ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం దేవుళ్లపై ఒట్టు వేసి ఆబాస్ పాల్ చేశారని విమర్శించారు. రైతులు కాళ్ళు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో అన్నదాతల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేయకుండా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదంటూ బ్యాంకుల మీదికి తోసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకం రుణమాఫీ మీద చేస్తానని చెప్పి మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు న్యాయం చేసేలా కనబడడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల మీద ఒట్టు వేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పడం సమంజసం కాదన్నారు. తీరా గెలిచిన తర్వాత షరతులతో రుణమాఫీ చేసి రైతుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని తెలిపారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్తూ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, లేకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు, నగర అధ్యక్ష కార్యదర్శులు సిప్పరాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, రవిచందర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఏనుగందుల మురళి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రాల్లో ఈరోజు రైతులకు మద్దతుగా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఇది ఎవరు డిమాండ్ చేస్తే ఒప్పుకున్నటువంటి విషయం కాదు. ఎన్నికల్లో భాగంగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని డిసెంబర్ 9 కల్లా మేము చేస్తామని చెప్పేసి ఒప్పుకొని మాట మార్చి మరి డేట్ల మీద డేట్లు పోస్ట్పోన్ చేస్తూ చివరికి ఆగస్టు 15వ తేదీ డెడ్లైన్గా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నిటి మీద కూడా ప్రమాణాలు చేసి మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం మనందరికి తెలుసు. కానీ ఈరోజు ఏం జరిగింది? 41,000తో మొదలైనటువంటి రుణమాఫీ కేవలం 7,000 కోట్ల వరకే మరి జరిగింది. మరి అది 7,000 కోట్ల 17,500 కోట్ల అనేది మరి ఆర్థిక శాఖ మంత్రికే కన్ఫ్యూజన్ ఉంటే మరి రాష్ట్రంలో ఎవరికి క్లారిటీ ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2 లక్షలు ఏదైతే ఎవరు డిమాండ్ చేయకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా వారు పెట్టినటువంటి డెడ్లైన్ అయిపోయింది. మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే మంచి జరగదు, వారికి మంచి జరగదు, వాళ్ళ పార్టీకి కూడా మంచి జరగదు. కాబట్టి 2 లక్షల రుణమాఫీ వెంటనే డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మరి తెలంగాణ తల్లి కోసం విగ్రహం కోసం ఎక్కడైతే స్థల కేటాయింపు జరిగిందో అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ఫోటో 1000 మాటలకు సమానమని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పత్రికలు, ఫోటోగ్రాఫర్లది కీలకమైన భూమికని ప్రశంసించారు. ఒక్కో ఫోటో కొన్ని వేల మందితో మాట్లాడిందని, తద్వారా ప్రజల్లో చైతన్య స్ఫూర్తి రగిలించిందని వారు పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక తేనెసాయి మందిరంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగరి విఠలరావు హాజరు కాగా, ప్రత్యేక అతిథిగా నిజామాబాద్ పట్టణ నార్త్ తహసీల్దార్ రామోజు నాగార్జున హాజరయ్యారు. ఇంకా ఫోటోగ్రఫీ రంగంలో అనుభవజ్ఞులైన సీనియర్ ఫోటోగ్రాఫర్లు 7 హిల్స్ దిగంబర్ రావు, చిత్ర లక్ష్మీనారాయణ, విఠల్ సతీష్ తదితరులు హాజరయ్యారు. సుమారు 26 మంది సీనియర్, జూనియర్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ కార్యక్రమంలో అతిథులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిఆర్ఎం సొసైటీ ముఖ్య సలహాదారు మామిడాల మోహన్ మాట్లాడుతూ జిఆర్ఎం సొసైటీ సంబంధించిన కార్యక్రమాల వివరాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరుని పరిచయం చేశారు. అనంతరం జిఆర్ఎం సొసైటీ అధ్యక్షుడు మూడాల నరేష్ బాబు మాట్లాడుతూ పాత తరం ఫోటోగ్రాఫర్లలో 1947 సంవత్సరం నుంచి తమ తండ్రి గారు
ఫోటోగ్రఫీ రంగంలో విశేష ప్రయోగాలు చేసి సంఘ సేవకులుగా కూడా గుర్తింపు పొందారని, వారి జ్ఞాపకార్థం వివిధ సామాజిక కార్యక్రమాలను తాను నిర్వహిస్తున్నట్లు, అవన్నీ కూడా తను ఎలక్ట్రిసిటీ బోర్డులో రిటైర్ అయ్యి తన పెన్షన్ డబ్బుల నుంచి ఆ కార్యక్రమాల ఖర్చులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం ప్రత్యేక అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ తహసీల్దార్ నాగార్జున మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఒక ఫోటో 1000 మాటలకు సమానమని, అలాంటి వృత్తిలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరూ అభినందనీయులని, ముఖ్యంగా తన పెన్షన్ డబ్బుల నుంచి ఖర్చు చేసి ఇలాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నరేష్ బాబు తమలాంటి ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ, నరేష్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ చక్కటి కార్యక్రమాలను తన సొంత నిధులతో నిర్వహించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఇతర సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా తమ వృత్తికి పూర్తి న్యాయం చేస్తూ నిబద్ధత పనిచేయాలని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పత్రిక విలేకరులది, ఫోటోగ్రాఫర్లది కీలకమైన భూమిక అని, ఫోటోగ్రాఫర్లు తమ వంతు కృషిని తెలంగాణ ఉద్యమంలో నిర్వహించడం వల్ల ప్రతి ఫోటో కొన్ని వేల మందితో మాట్లాడిందని, తద్వారా ప్రజల్లో చైతన్య స్ఫూర్తి ఏర్పడి మన తెలంగాణ కళ సాకారమైందన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ, జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్కి, ఇక్కడికి ఇచ్చేసి సన్మానం పొందిన మెదక్ జిల్లా, సిరిసిల్ల జిల్లా అండ్ నిజామాబాద్ జిల్లా ఫోటోగ్రాఫర్లు అందరికీ, మరి గంగారాం మెమోరియల్ డైరెక్టర్ మన నరేష్ బాబు గారికి, మా ప్రాణ స్నేహితుడు మామిళ్ళ మోహన్ గారికి, దిగంబర్రావు గారికి, ప్రతి ఒక్కరికి ఈ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాను. యాక్చువల్ 19 నాడు ఈ వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే. మరి ఈరోజు జరుపుకోవడానికి ఒక మంచి రోజు, మంచి కార్యక్రమం. అదే సాయిబాబా, తేనె సాయిబాబా సన్నిధిలో మన నరేష్ బాబు గారు ఇక్కడ జరిపినందుకు మంచి పవిత్రమైన స్థలం కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఫోటోగ్రాఫర్లు అందరికీ నేను కోరేది ఏంటంటే, మీది సాక్రిఫై నేచర్. ఏదైతే కలం గొప్పదా, గలం గొప్పదా అన్నప్పుడు కలమే గొప్పదే అనేది నానుడి మనకు తెలుసు. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి కలం, కేసీఆర్ గారి గలం, 2 కాంబినేషన్లో తెలంగాణ సాధించడం జరిగింది. 2 సమాంతరమే, ఒకదానితోనే ఒకదానికి అందం. మరి వార్తకు ఫోటో ముఖ్యం, ఫోటోకు వార్త ముఖ్యం. కాబట్టి ఏదైనా ఆ వార్తకు మరి ఫోటో ఉంటేనే ప్రజల్లో ఆ వార్త చదువుతూ ఉంటారు. కాబట్టి మరి ఫోటోగ్రాఫర్కు వాళ్ళది సాక్రిఫై నేచర్. ఎందుకంటే నేను ఈ జర్నలిజం, ఈ విలేకరులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ నేను దగ్గరుండి చూసిన. నేను 87లో మాక్లూర్ సింగిల్ విండో ఉన్నప్పుడు మా మామిళ్ళమ్మను ఒక జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఈ జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ చాలా దగ్గరున్న. వారిది సాక్రిఫై నేచర్. ఎందుకంటే ఫోటోలు తీస్తూ పక్కనున్న నదులు, వాగులు కూడా అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు కొందరు చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కొందరు ఎస్టీమ్స్ నక్సలైట్స్తో కూడా చనిపోయిన రోజులు ఉన్నది. వాళ్ళది అంత జీవితం కాబట్టి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, నేను వారిని కోరేది ఏంటంటే, మంచి వార్తలు రాయండి, మంచి ఫోటోలు తీయండి. సామాజికంగా సమాజంకు ఉపయోగపడే వార్తలు, ఫోటోలు తీస్తే సమాజము మీ అడుగుజాడల్లో నడుస్తుంది. కాబట్టి అటువంటి వార్తలు. రైతు ధర్నాతో ఆర్మూర్ పట్టణం దద్దరిల్లింది. బీఆర్ఎస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు. సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఇబ్బంది కాకుండా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. అందుకు ఈ నెల 24వ తేదీన శనివారం రోజున
భారీగా రైతులతో నిరసన కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. రైతులు అందరూ స్వచ్ఛందంగా ఈ నిరసన కార్యక్రమానికి తరలి రావాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మెట్టు సంతోష్, మాజీ వైస్ ఎంపీపీ ఈ గంగాధర్, అప్పాల సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం వర్ణి రోడ్డులోని ఆనంద్ నగర్లో బుధవారం సాయంత్రం నాలాలో పడి గల్లంతైన చిన్నారి అనన్య ఘటన విషాదంగా ముగిసింది. నాల్కల్ రోడ్లోని పీఎఫ్ ఆఫీస్ వెనుక గల నీటి గుంతలో మృతదేహం లభించింది. నిజామాబాద్ నగరం వర్ణి రోడ్డులో గల ఆనందనగర్ కాలనీలో బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న అనన్య అనే 2 ఏళ్ల పాప ప్రమాదవశాత్తు నాలలో పడిపోయింది. అప్పుడే భారీ వర్షం వల్ల చిన్నపాటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కొద్దిసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఆడుకుంటూ నాలలో పడిపోయిందని గుర్తించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పీఎఫ్ కార్యాలయం సమీపంలోని దోబిగఢ్ వద్ద చిన్నారి అనన్య మృతదేహం లభించింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రైతు రుణమాఫీపై డ్రామాలు ఆడుతుందని, తక్షణమే 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, రైతులకు తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. అమలుకు నోచుకొని హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నా ద్వారా ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్, మీరు ఎన్నికలప్పుడు ఏ మాటనైతే చెప్పిర్రో అందరి రైతులకు అన్నారు. ఇప్పుడు అందరు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలి. ఎక్కువ లోన్ ఉన్నవారు వాళ్ళ ఇష్టం, మీరు ఇవ్వవలసింది మాత్రం 2 లక్షలు ఇచ్చేయండి. నంబర్ 1. నంబర్ 2, మీరే అన్నారు కేసీఆర్ 1 లక్ష మాఫీ అయినాయి, కేసీఆర్తో 1 లక్ష మాఫీ అయిన వాళ్ళు మళ్ళావై లోన్లు తెచ్చుకోండి అని చెప్పిండ్రు. మీరే అన్నారు డిసెంబర్ 9 నాడు తెచ్చుకోండి అన్నారు. మరి వాళ్ళ డిసెంబర్ 9 నాడు నుంచి ఈ రోజు మట్టుకు తీసుకున్నటువంటి లోన్లు ఆ రైతులకు కూడా మాఫీ చేయాలి. మీరు ఈ నుంచి తీసుకున్న వాళ్ళు మాఫీ చేయరు అని అంటున్నారు, అవి కూడా మాఫీ చేయాలి. 3, డిసెంబర్ 9 నాడు మీరు మొత్తం రుణమాఫీ అందరికి చేస్తామన్నారు. మీరే 8 నెలలు లేట్ చేశారు కాబట్టి ఈ 8 నెలల వడ్డీ కూడా ప్రభుత్వమే భరించాలి. ఈ 3 సంపూర్ణ రుణమాఫీ రైతులకు చేసేదానిక టీఆర్ఎస్ పార్టీ రైతులకు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్,
హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్న ధ్యేయంతోనే ఆర్బీవీఆర్ఆర్ విద్యా సంస్థల లక్ష్యమని నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎల్ రాజా వెంకటరెడ్డి అన్నారు. దార్శనికుడు, సమాజ సేవ కోసం కృషి చేసిన రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి పేరుతో విద్యా సంస్థలు ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగర్ శివార్లోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 155వ జన్మదిన వేడుకలను స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి నిజామాబాద్ ఏసీపీఎల్ రాజా వెంకటరెడ్డి, ప్రముఖ వైద్యులు ఏలేటి అమృతారాం రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు పురోభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. స్ఫూర్తివంతమైన మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత వ్యక్తిత్వంతో ఎదగాలని హితవు పలికారు. నిజాం కాలంలో పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి మత సామరస్యం కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లు ఏర్పాటు చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థుల ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఉన్నత విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శాలువా మెమంటోలతో సొసైటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమం సొసైటీ కార్యదర్శి సుజిత్ రెడ్డి వందన సమర్పణతో ముగిసింది. కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఆలంబన అధ్యక్షులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, హాస్టల్ కమిటీ చైర్మన్, ఉమెన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఈరోజు రాజబహదూర్ వెంకటరామరెడ్డి జయంతి ఉత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే అందులో కొంత నా పేరు కూడా ఉంది, నాకు ఉంది కాబట్టి నాకు ఎప్పుడు చెప్పాల అంటే ఆయన చాలా మాకు మొట్టమొదటి పోలీస్ కమిషనర్ హైదరాబాద్. మా కమిషనరేట్లో వారి ఫోటో ఉంటుంది, పెద్ద విగ్రహం ఉంటుంది. హైదరాబాద్లో మొట్టమొదటి కమిషనర్గా రాజబహదూర్ వెంకటరెడ్డి గారు దాదాపు 38 years కంటిన్యూగా ఒక కమిషనర్ అంటే అప్పుడు కమిషనర్ ప్లస్ కొత్తవాళ్ళే బల్దియా అంటారు. అంటే అప్పుడు కొత్తవాళ్ళే కమిషనర్, బల్దియా కూడా అంటే జిహెచ్ఎంసీ అండ్ మున్సిపల్ అంటే పోలీస్ రెండు కలిపి ఉండేవారు హైదరాబాద్లో. ఈ రెండింటికి ఒక కొత్తవాళ్ళే బల్దియా దాదాపు అన్ని సంవత్సరాలు పనిచేసి చాలా మంచి మంచి సంస్కరణ హైదరాబాద్లో అప్పుడే ఆలోచించారు. ట్రాఫిక్ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ జిహెచ్ఎంసీలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. 1938లో మాకు హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ఒకటి అప్పుడు అంటే హైదరాబాద్లో ఎలా మనం కంట్రోల్ చేయాలి, ట్రాఫిక్ కానీ ఎట్లా ఆర్గనైజ్గా ఇవన్నీ తీసుకురావాలన్నది 1938లో రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు అప్పుడు కూర్చొని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఇప్పటికి కూడా అంటే 1938లో యాక్ట్ తీసుకొచ్చారు. దాదాపు 85 years అయింది. ఇప్పటికి కూడా దాన్ని ఎటువంటి చేంజెస్ చేయకుండా ఈరోజు మనము హైదరాబాద్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అంటే ఒకటే ఉదాహరణ దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మనకి ఒక విషయం మీద ఎంత అవగాహన ఉంది, ఒక సిస్టమ్ మీద ఎంత అవగాహన ఉంది అనేది అది మనకి ఎగ్జాంపుల్. ఆయన చాలా సంఘ సంస్కర్త మొదటి నుంచి కూడా అందరికీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దదించే సమయం దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని నంది విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు పాల్గొని గులాబీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, రైతులే ఆ పార్టీని గద్దె దించుతారని అన్నారు. స్పీకర్కు ఎమ్మెల్యేలకు రుణమాఫీ అయినప్పుడు సామాన్య రైతులకు ఎందుకు రుణమాఫీ కావడం లేదని ప్రశ్నించారు. గతంలో పార్టీలకు అతీతంగా కేసీఆర్ పాలన సాగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో 25% మాత్రమే రుణమాఫీ అయిందని, ఇంకా 75% రుణమాఫీ కావాల్సి ఉందని తెలిపారు. అలాగే నందిపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రముత్యం, సయ్యద్ హుస్సేన్, ఉల్లి శ్రీనివాస్ గౌడ్, వెల్మల్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైతే కేసీఆర్ గారి అన్ని స్కీమ్స్ ఇస్తా ఉన్నాడో, మరి రేవంత్ రెడ్డి దాని మీద మరి కళ్యాణ లక్ష అంటే తులం బంగారం అని, 2000 పెన్షన్ అంటే 4000 అని, 10,000 రైతు బంధు అంటే 15,000 అని, ఇట్లా నానా రకాలుగా ప్రజలను మోసం చేసి మరి గద్దెనెక్కిండు. ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారి స్కీమ్స్ ఎట్లా వస్తున్నాయి, 10 ఏళ్ళు కేసీఆర్ పాలించిండు, మరి ఈయన ఎక్కువ ఇస్తా అంటున్నాడు, మరి ఖచ్చితంగా మనం గెలిపిద్దామని చెప్పేసి ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ఈ గద్దెనెక్కిస్తే ఈరోజు రైతు వ్యతిరేక ముఖ్యమంత్రిగా తయారై ఈరోజు మనము 2 దశల ఉద్యమం చేసి తెలంగాణ సాధించినాం. ఈరోజు 3వ దశ ఉద్యమంకు అందరూ సాటు కావాలని సందర్భంగా నేను తెలియజేస్తూ, 3వ దశ ఉద్యమం రైతు గర్జన ఉద్యమం. రైతులకు న్యాయం జరగాల. గతంలో కేసీఆర్ గారు చెప్పిండు, నేను ఒక రైతుగా రైతుకు అన్ని రకాలుగా న్యాయం చేస్తానని చెప్పి నీళ్లు, నిధులు, నియామకాలు, మరి ఆయనకు ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కటి మరి రైతుకు ఆ రోజు చేసిన ఘనత కేసీఆర్ గారికి. ఆయుష్ వృద్ధాప్య వైద్య శిబిరాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అన్ని రకాల వ్యాధులకు ఉచిత చికిత్సలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తారని ఆయుష్ విభాగం జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ నారాయణరావు చెప్పారు. ఆయుర్వేద ఔషధాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. నవిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో గురువారం నాడు వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు. ఆయుష్ విభాగం జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ నారాయణరావు ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ, ఈ వృద్ధాప్య వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశామని తెలిపారు. నవిపేట ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మమత మాట్లాడుతూ, ఆయుష్ విభాగం ద్వారా ఈ శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని రకాల వ్యాధులైన బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులు, స్త్రీల వ్యాధులు, మూత్ర సంబంధ వ్యాధులు అన్నింటికీ పరీక్షలు నిర్వహించామన్నారు. ఆయుర్వేద ఔషధాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆమె తెలిపారు. ఇంకా ఈ వైద్య శిబిరంలో ఆయుష్ వైద్యులు వెంకటేష్ శశిధర్ ఆయుష్, డిపిఎం వందనారెడ్డి ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు ఎన్ పురుషోత్తం, సుమలత, రేఖారాణి ఆయుష్ సిబ్బంది మహేష్, హెడ్ నర్సు రత్నకుమారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు బీమా డబ్బుల కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మద్యానికి బానిసై తరచూ తల్లితో గొడవకు దిగిన కొడుకు తాగిన మైకంలో కన్న తల్లిని కడతీర్చాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన కుమారుడే తల్లి పాలిట కాలయమునిగా మారాడు. డబ్బుల కోసం కన్న తల్లిని కడతీర్చాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దుర్కి గ్రామానికి చెందిన పెరక సాయిలు గత సంవత్సరం మృతి చెందాడు. ఆయనకు 5 లక్షలు రైతు బీమా డబ్బులు వచ్చాయి. దీంతో సాయిలు కుమారుడు సాయి కుమార్ తన తల్లి అంజవ్వను డబ్బుల కోసం తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అప్పుడప్పుడు అంజవ్వ కొడుకుకు డబ్బులు ఇచ్చేది. అదేవిధంగా డబ్బుల కోసం వేధించగా ఆమె ఇవ్వకపోవడంతో కర్రతో ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె మృతి చెందింది. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టి సాయి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిని చంపేస్తే పూర్తిగా డబ్బులు తనకే చెందుతాయని భావించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంజవ్వ కూతురు సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వెంకట్రావు తెలిపారు. అంజవ్వ భర్త లేట్ సాయిలు, వయసు 46 సంవత్సరాలు, కులము ఎస్సీ మాదిగా, నివాసం దుర్కి. ఈమెకు ఒక బాబు, ఒక కుమార్తె కలదు. ఈమె బాబు పేరు సాయి కుమార్, మెక్క సాయి కుమార్, సన్ ఆఫ్ సాయిలు అనే అతను పెళ్లిగాక మందు బానిసాయి జల్సగా తిరుగుతూ
ఒక సంవత్సరం క్రితము వీళ్ళ తండ్రి చనిపోయిండు. అట్టి చనిపోయిన రైతు బీమా డబ్బులు వచ్చిన డబ్బులకి వెళ్ళి తరచుగా తల్లిని చెల్లెను వేధిస్తేవాడు నాకు డబ్బులు ఇవ్వమని. అలాగే నేను వేధిస్తూ తల్లిప్పుడు నా తల్లి పైసలు అనగానే ఆమెను తల్లి చనిపోతే ఆ డబ్బులు నాకే అవుతాయనే ఉద్దేశపూర్వకంగా ఒక కట్టె తీసుకొని తల్లి మెడలో కడుపులో కాళ్ళపై కొట్టి గాయపరిచి తల్లి స్పృహ కోల్పోయి పడిపోగానే తన చెల్లిని వీడియో కాల్ ద్వారా, తన చెల్లి పేరు సోనీ ఎలియాస్ కవిత బుర్నాపూర్, ఆమెను ఫోన్లో చెప్పి అమ్మ మాట్లాడతలేదు వీడియో కాల్లో మాట్లాడు అని చెప్పగానే ఆమె కూడా పిట్లం నుంచి భర్తతో సహా వచ్చి తిరిగి సాయంత్రము 7 గంటలకు వచ్చి మా తల్లి చనిపోయినది అని నా అన్న సాయి కుమార్ కొట్టడం వల్లనే నా తల్లి చనిపోయినది అని అనుకొని ఆమె నిర్ధారణ చేసి ఏడీఎస్ నసలాబాద్లో వచ్చి ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదును అనుసరించి నేను ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. కొంటె సాకులు చెబితే సహించేది లేదని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆ పార్టీ స్థానిక నాయకులతో కలిసి తల్లి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా పాలన లేదని, నిర్బంధ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధించి రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు నిధులను దారి మళ్లించడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ శ్రీ డికొండ శ్రీనివాస్ టైం కాగానే అధికారుల అప్లికేషన్లు ఆనే పడేసి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? కేసీఆర్ డైరెక్ట్ అకౌంట్లలో వేసేసరికి ఓడిపోయినట్టున్నాడు. మనము ప్రజల్ని గతంలోకి తీసుకెళ్లాలి. ఈ ఫర్టిలైజర్ షాపులలో ఎట్లనైతే చెప్పులు లైన్లో పెట్టించినామో అట్లనే వాళ్ళని ఎర్ర టెండర్ల నిలబెట్టి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల శివార్లో ఓ కారు అదుపు తప్పి వాగులో పడింది. ప్రమాద సమయంలో ఆ కారులో ఉన్న 3 యువకులు త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. బీర్కూర్ మండలం కేంద్రానికి చెందిన కుర్రి కృష్ణకు చెందిన కారును బిచ్కుందకు చెందిన అతని 3 స్నేహితులు పని నిమిత్తం తీసుకెళ్లారు. బీర్కూర్ నుంచి మంజీరా గుండా బిచ్కుంద వైపు ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి వాగులో పడిపోయింది. ఆ కారులో ఉన్న 3 యువకులు వెంటనే డోర్లు తెరిచి వాగులోంచి పైకి రావడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. నీటి ఉధృతికి కారు కొద్ది దూరం కొట్టుకుపోయింది. స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఆ కారును తాళ సహాయంతో బయటకు తీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. రైతు రుణమాఫీ చేయకపోతే సహించేది లేదని హెచ్చరించింది. కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపజేసి మిగిలిన రైతులను మోసం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నవీపేట్ మండల అధ్యక్షులు నర్సింగ్రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రైతులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నర్సింగ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం 30% రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మిగిలిన రైతులకు మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాలపై బురద చల్లే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు అబ్బన్న, హనుమండ్లు, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెడ్డుపూశెట్టి, సూరిబాబు, నీలేష్, తర్బీన్, జఫర్, గైని మోహన్, సాయి కుమార్ గౌడ్, సతీష్, పట్టణ యువజన శాఖ అధ్యక్షులు జనార్దన్, శివ, మోహిష్, దేవ పాల్గొన్నారు.
9 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. డిసెంబర్ నాడు అయ్యా కేసీఆర్ దీపోగానే వెంటనే మీరు రుణమాఫీ చేస్తా, ఏకకాలంలోనే మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన అవతల కోరి హిట్లర్ పరిపాలన, వాడి పరిపాలన చూస్తూ ఉంటే పిస్తులకు పరిపాలన అవుతూ ఉన్నది. రైతులు గమనిస్తూ ఉన్నారు, యావత్ తెలంగాణ గమనిస్తూ ఉన్నారు, యావత్ భారతదేశం గమనిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ఎంత పిచ్చోడా అని. ఈరోజు చూస్తా ఉన్నాం రైతుల గోస రేవంత్ రెడ్డికి ముడుతా ఉంది. రైతుల గోస ఎంత ఆవేదన ఎంత ఆత్మహత్యలు చేస్తున్నారు, ఉరి శిక్ష చేస్తున్నారు. మరి రుణమాఫీ చేస్తారని ఎంతో బాధగా మనం అందరు కూడా ఉన్నారు. వారు కొంత మేరకు ఇచ్చి వారు 7,000 కోట్లు ఇచ్చి ఇంకా 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు. దీనికి మేము ప్రశ్నిస్తే వాడు సీఎం గారు ఇష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నోటికొచ్చాడు. రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ అధికార పార్టీని ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని ఆందోళనలు ఉధృతం చేశాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ నవీపేట మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని ఆంక్షలతో కొందరు రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. పోరాటం తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కొత్త కాదని గుర్తు చేశారు. ప్రభుత్వం రైతులను మోసం చేయాలని చూస్తే గ్రామాల వారీగా కాంగ్రెస్ నేతలని నిలదీస్తామని హెచ్చరించారు. రైతు భరోసాపై ఉద్యమం చేస్తామన్నారు. రైతులకు అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంటారని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సరిన్, శ్రీధర్, శ్రీకాంత్, వంశీమోహన్, శ్రీనివాస్, ఆనంద్, రామకృష్ణ, గణేష్, భూషణ్ మరియు రాము, గంగాధర్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చినప్పటికీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వెన్నుముక అయినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కేవలం కొంతమందికే పరిమితం కావడం, చాలామంది రైతులకు రుణమాఫీ కాక మొదటి విడత 1,00,000 రూపాయలన్నా, రెండో విడత 1,50,000 మూడో విడత 2 లక్షలన్నా, మొదటి విడతలో 1,00,000 రూపాయలు రానటువంటి రైతులు ఉన్నారు, రెండో విడతలో 1,50,000 రానటువంటి రైతులు ఉన్నారు, మూడో విడత 2 లక్షలు రానటువంటి రైతులు వేలాది మంది రైతులు మన జిల్లాలో ఉన్నారు. రాష్ట్రంలో చూసుకుంటే లక్షలాది మంది రైతులు ఉన్నారు. ఏ బ్యాంకు దగ్గర చూసినా, ఏ సహకార సంఘం ముంగ చూసినా నాకు రుణం మాఫీ కాలేదని చెప్పేసి రైతులు బాధపడతా ఉంటే, రైతులు గట్టిగా మాట్లాడితే రుణం మాఫీ అవుతుందో లేదో అని బాధతోటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కానీ, ఈ రాష్ట్రంలో పరిపాలించే ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపన ఊతలేరు. శాసనసభ్యులు వస్తూ ఉన్నారు, పత్రికలకు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కేవలం పత్రికలకు ప్రకటనలు ఇవ్వడము, ఏదో అధికార కార్యక్రమాలకు పాల్గొనడము, వెళ్ళిపోవడం మొక్కుబడిగా జరుగుతూ ఉంది. కానీ సుమారు ఎన్నికలు జరిగి 9 నెలలు అయిపోయినప్పటికీ ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోక అభివృద్ధి కుంటుపడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులందరికీ కూడా 2 లక్షలు మాఫీ చేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తే ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకు మాఫీ. మిషన్ భగీరథ కార్మికులకు ఏజెన్సీ నిర్వాహకులు వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగారు. మోటార్లను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి అహర్నిశలు శ్రమించి పనులు చేస్తున్న గత 6 నెలల నుంచి వేతనాలు లేకుండా కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, తమకు వెంటనే వేతనాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ మోటార్లను బంద్ చేసి ఇందల్వాయి వద్ద గల మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఇందల్వాయి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్లో దాదాపు 40 మంది కార్మికులు అనునిత్యం విధులు నిర్వహిస్తున్నారని, ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటామని తెలిపారు. అరకొర వేతనాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్నామని, సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. గత 6 నెలలుగా మిషన్ భగీరథలో ఉన్న 2 ఏజెన్సీలు కార్మికులకు అందజేసే వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్టర్ బెడ్లో పనులు చేసే కార్మికులకు గత 5 నెలలుగా ఐహెచ్పి ఏజెన్సీ, ఎవరెస్ట్ ఏజెన్సీలు వేతనాలు అందజేయడం లేదని చెప్పారు. వేతనం అడిగితే
ఐహెచ్పి ఏజెన్సీకి చెందిన ఓ ఇంజనీర్ పనులు చేస్తే చేయండి లేకపోతే వెళ్లిపోవచ్చని భయాందోళనకు గురి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. ఈ విషయమై మిషన్ భగీరథ డిఈ అరుణ్ కుమార్ను వివరణ కోరగా కార్మికులు సమయానుసారం పనులు చేస్తున్నారని, కానీ భయాందోళనకు గురి చేయడం లాంటిదేమీ లేదని, తాము ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. बाकी इनको जो फैसिलिटीज मिलने की ये लोग बोल नहीं सकते ना सर, ये सब को नहीं बोल सकते, आपके इंजीनियर साहब को तो ये है भाई ये हमारी जाति की लेबर जो पुलिस से ऑफिसर पूछ रहे हैं ये इसका परिष्कार कैसा करेंगे आप हमको समझ। जैसे आपने लाइट की बात की, अगर ही कोई अगर मेरे को इमीडिएट बोलने के साथ मैं कोई आपका मैं अभी लाइट अपने पास से इससे पहले कमाए से लिस्ट में से लोगों के पास कमाए थे मैं कई बार आया लेकिन लेबर के पास जो नहीं वोट बोलेंगे सब आपको ये अभी आज जो हो रहा फेस टू फेस हो रहा आप आए आज फर्स्ट टाइम वो लोग भी आपसे मुलाकात हो रही है, आपसे बातचीत हो रही, हम भी आप पहली बार मिले, इससे पहले कभी मुलाकात नहीं हुई ना। जोन तक पाते हैं आज लेट है ये सब हम देखना सर अभी सर अभी दे देंगे ये सर कितने क्लास आप इधर बोलिए या आसपास आवाज लोग मेरी माता खींचनी पड़ती है जोर से ये कोई प्रॉब्लम नहीं है तो उसका हम देख रहे हैं सॉल्यूशन क्या है, जैसे खास करके एजेंसी। ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. సునీత బెహన్జరా బెహన్జీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్తో పాటు సిబ్బందికి రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా బ్రహ్మకుమారి ప్రతినిధులు సునీత బెహన్జీ మాట్లాడుతూ వైద్య రంగంలో సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అంతేకాకుండా ఒక పక్క ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ మరోపక్క విధులను పక్షపాత ధోరణి లేకుండా సక్రమంగా నిర్వహిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో జూడాలు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ మహాధర్నాను గురువారం నాడు చేపట్టింది. సందర్భంగా నిర్వహించిన భారీ ప్రదర్శనకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు వి ప్రభాకర్, వి కృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టీజీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన గిఫ్ట్ స్కీమ్ డ్రాకు ప్రయాణికుల నుంచి స్పందన లభిస్తోందని ఆర్టీసీ అధికారులు చెప్పారు. నిజామాబాద్ నుండి వరంగల్ రూట్ నందు నూతనంగా ప్రవేశపెట్టిన డిలక్స్ బస్సుల యందు ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ప్రవేశపెట్టిన గిఫ్ట్ స్కీమ్ ప్రతి 15 రోజులకు ఒకసారి గిఫ్ట్ బాక్స్ నుండి డ్రా తీసి 3 మహిళా ప్రయాణికులకు బహుమతులను అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 1 నుంచి 15వ తేదీ మధ్య కాలంలో ప్రయాణం చేసిన 3 మహిళా ప్రయాణికులను నిజామాబాద్ ప్రధాన బస్టాండ్లో నిర్వహించిన డ్రా ద్వారా జగిత్యాలకు చెందిన సరస్వతి, నవీపేటకు చెందిన వరలక్ష్మి, రాయకల్కు చెందిన రాణి ఎంపికైనట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేయించారు. గైనిక్ సమస్య మరియు వైరల్ జ్వరంతో ఎమ్మెల్సీ కవిత బాధపడుతున్నారు. జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీ కవితను ఎయిమ్స్ ఆసుపత్రికి తీహార్ జైలు అధికారులు తీసుకువచ్చారు. నిజామాబాద్ నగరం శివారులోని గంగస్థాన్ ఫేజ్ 2లోని వివేకానంద ధ్యాన మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ లోపపోషణని తగ్గించడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. 1000 రోజుల ప్రాముఖ్యత పైన దృష్టి పెట్టాలన్నారు. సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిని ఎస్కే రసూల్బీ,
జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ విషయంలో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు మరియు సిబ్బందితో కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ సిటీ ప్లానర్ శ్యామ్ కుమార్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు సత్యనారాయణ, అనుప, ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లు. తెలంగాణలో తొలిసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులోకి వ్యవస్థ. వర్చువల్ విధానంతో శిక్షణా తరగతులను ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. మాయ మాటలతో రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు. విషాదంగా ముగిసిన మురికి కాలువలో 2 ఏళ్ల చిన్నారి గల్లంతు ఘటన. 2వ రోజు లభ్యమైన అనన్య మృతదేహం. మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ జరిగి తీరుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భరోసా. ఎవరు అధైర్యపడొద్దని హితువు. వివరాల నమోదులో తలెత్తిన సమస్యలను అధికారులు త్వరలోనే పరిష్కరిస్తారని వెల్లడి. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి పిలుపు. విద్యారంగంలో ఉత్తమ సేవలు అందించాలన్నదే ఆర్బీవీఆర్ఆర్ విద్యా సంస్థల లక్ష్యమని వెల్లడి. ఘనంగా రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి 155వ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతి ఛానల్.